అవి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములు ఖాళీగా ఉన్నాయి కదా అని అప్పటి మంత్రి గారు కన్నేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మించేసుకున్నారు. సర్వే నెంబర్ ఏమార్చి వెంటనే వేరే వాళ్లకు విక్రయించేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ భూదోపిడీపై వాస్తవ యజమానులు చేసిన ఫిర్యాదులను అధికారులు తొక్కిపెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన భూ కబ్జాల్లో ఒకటి దుమారం రేపుతోంది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీసర్వే నంబర్ 87లో అవ్వా వెంకట శేషు నారాయణరావుతో పాటు వారి బంధువులకు భూములు ఉన్నాయి. వారు అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల్ని జప్తులో భాగంగా 2019లో నాటి ప్రభుత్వం రీసర్వే నంబర్ 87లోని 2293 గజాల స్థలాన్ని జప్తు చేసింది. ఈ భూములు విజయవాడకు సమీపంలో ఉండడం, ఖాళీగా ఉండడంతో వీటి కబ్జాకు తెరలేచింది. అంబాపురం గ్రామంలోని రీసర్వే నంబర్ 88లో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్ 1074 గజాలు, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు 1086 గజాలు కొన్నారు. 2022 నాటి రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో సర్వే నంబర్ 88 అని స్పష్టంగా ఉంది. కానీ తమ దస్తావేజుల్లో సర్వే నంబర్ తప్పుగా నమోదైందని నాటకానికి తెరలేపారు. రీసర్వే నంబరు 87కు బదులుగా రీసర్వే నంబరు 88 నమోదైందని దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్ మంత్రిగా ఉండడంతో అధికారులు ఏమాత్రం విచారణ లేకుండా స్వీయ సవరణ ద్వారా దస్తావేజుల్లో సర్వే నంబరు మార్చారు. వాస్తవానికి అగ్రిగోల్డ్ జప్తు చేసిన భూముల్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే వాటిని రిజిస్టర్ చేసే అవకాశమే లేదు. కానీ జోగి రమేష్ పై భయభక్తులతో సవరణ దస్తావేజులు జారీ చేసేశారు. వాటిని అడ్డుపెట్టుకుని జోగి మనుషులు అగ్రిగోల్డ్ కు చెందిన రీసర్వే నంబర్ 87 భూముల స్వాధీనానికి వెళ్లారు. అప్పట్లో వాస్తవ యజమాని అభ్యంతరం కూడా పెట్టారు. అయితే జోగి రమేష్ తహసీల్దార్ ద్వారా 2023లో సదరు భూమి స్వాధీన ఉత్తర్వులు పొందారు. ఈ లేఖలతో అగ్రిగోల్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న జోగి కుటుంబం దాని చుట్టూ ప్రహరీ నిర్మించేసుకుంది. అడ్డదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని జోగి కుటుంబం వెంటనే వేరొకరికి అంటగట్టింది. వైకాపా కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి బంధువులకు 2023 మే నెలలో విక్రయించారు. వాస్తవ యజమానులు దీనిపై విజయవాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 2024 జనవరిలో ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై సర్వే చేసి వాస్తవ వివరాలు తెలపారని అప్పటి ఎస్ఐ విజయవాడ గ్రామీణ తహసీల్దార్కు 2024 జనవరి 20న లేఖ రాశారు. నాటి తహసీల్దారు జాహ్నవి కూడా 2024 మార్చి 30న పోలీసులకు పోస్టులో నివేదిక పంపారు. కానీ ఇప్పటి వరకు పోలీసులు దాన్ని తెరిచి చూడలేదు. ఎన్నికల ముందు వరకు మంత్రిగా ఉన్న జోగి రమేష్ ఆ నివేదికను తొక్కిపెట్టారని తెలుస్తోంది.